సో తల్లిదండ్రులకు ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి అంటే, పరీక్షా కేంద్రాల వద్ద వీళ్ళందరూ 17 ఇయర్స్ కిడ్సే కాబట్టి అందరూ తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. చాలా రద్దీ ఉంది. ఓకే, మీరు ఎండ ఉన్నటువంటి ప్రాంతాలుగానైతే గొడుగు పట్టుకొని వెళ్ళండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. చాలా దిక్కల్లో పేరెంట్స్ కూర్చునేటువంటి సదుపాయాలు అయితే లేవు ఎగ్జామ్ సెంటర్లో, ఇదైతే వాస్తవం. సో విద్యార్థులకు సంబంధించి ఐడి ప్రూఫ్లు ఏదైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ ఏదైతే నేను చెప్పాను చెక్ లిస్ట్లో, సో అవి మీరు తప్పనిసరిగా పేరెంట్స్గా మీరు వెరిఫై చేసుకొని, వాడు ఒకవేళ ఏదైనా టెన్షన్లో ఉండి మర్చిపోయినా సరే మీరు వాటన్నిటిని కూడా భద్రపరచుకొని ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీని గురించి పిల్లల్ని నిందించే ప్రయత్నం చేయొద్దు. సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది చెక్ లిస్ట్. దానికి సంబంధించినటువంటి అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైనా అవసరం అయితే మీ బ్యాగ్లో క్యారీ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఎట్ ఎనీ హార్డ్ టైమ్స్ ఏదైతే ఉంటో హార్డ్ టైమ్స్లో మీరు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీని యొక్క వర్డిక్ట్, ఫైనల్ వర్డిక్ట్, టేక్అవేస్ ఏంటి అంటే, మ్యాథ్స్ అనేది మీకు చెప్పాను కఠినం, ఫిజిక్స్ అనేది సులభం, కెమిస్ట్రీ అనేది మీడియం. ఓకే, ఎంట్రీ విషయంలో వచ్చేసి నో మెటల్ నో షూస్. ఓకే, అడ్మిట్ కార్డు, ఐడి, సో అదొకటి తీసుకెళ్ళాలి. సో కెమిస్ట్రీలో ఇంటిజర్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఆ రకంగా ఈరోజు పేపర్ అయితే ఉంది. సో భయపడొద్దు, బీ ప్రిపేర్డ్. సో రేపు ఏదైతే ఉందో మీకు ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ కూడా నేను ఈరోజు ఈవినింగ్ ఏదో ఒక టైంకి అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క స్నేహితులకి, బంధుమిత్రులకి, మీరు అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ 3 గంటల సేపు సమయం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో, యూ జస్ట్ షేర్ ఇట్ ఇన్ యువర్ గ్రూప్స్ వేర్ అదర్ పేరెంట్స్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.